మంచిది ఈ కార్యక్రమం మరి కొనసాగిస్తాం. నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిజమైన క్రైస్తవ బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యే పిఎన్ విజయ్ కుమార్ గారేనని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఘంటాపదంగా తెలియజేస్తూ మరి యొక్క కేక్ కటింగ్ జరగబోతున్నది కావున అందరూ కూడా వీక్షించి బలపరిచి నడిపించాలని ప్రార్థిస్తున్నాం. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా దేవునికి మహిమార్థకరంగా నాయన మీ యొక్క పాద సన్నిధిలో నిలిచినటువంటి పాలన మరి పరమావధిగా మరి చేస్తున్నటువంటి మరి వారి యొక్క సేవలను అభివృద్ధి కార్యక్రమాలను చేయించున్నటువంటి మరి ఎమ్మెల్యే గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. బలపరచండి. మరి వచ్చి మరి యొక్క చక్కగా మరి ఈ విషయంలో ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. మరి మా సంఘం పక్షముగా మేము ఎన్నోసార్లు మరి వారిని కలవటం జరిగింది. సమాజ పెద్దలు అందరూ కూడా కలిసి వారిని ఆహ్వానించాం. మందిరం విషయంలో మేము చేయించున్నటువంటి పడుతున్నటువంటి ప్రయాస వారి ముందుకు నడిచి మరి మేము ఉన్నాము. పాస్టర్ గారు సంఘ పెద్దలకు అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి మరి నడిపిస్తున్నటువంటి నాయకునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే పాస్టర్స్కి, స్టేజ్ మీద మాస్టర్ గారికి అందరూ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ వేడుకలు సెమీ క్రిస్మస్ కన్నా కూడా క్రిస్మస్ వేడుకలు అంటేనే బాగుంటుంది. ఈ వేడుకలు ఇంత ఘనంగా ఉప్పుగుండూరు బాప్టిస్ట్ చర్చి వారు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. అలాగే దేవుడు మన భూలోకానికి వచ్చేటప్పుడే దేవుడు ఎంతో గొప్పగా ఈ భూలోకానికి రాలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు జననమే కష్టాలతోటి బాధలతోటి ఆయన లోకానికి రావడం జరిగింది. మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు ఓ సంవత్సరంలో పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించినప్పుడు మరి ఎక్కడ డెలివరీ అవ్వాలో తెలియక ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టినా కూడా ఎవరు కూడా తలుపు తీయలా. దేవుడు ఆమె కడుపులో ఉన్నాడు. ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టేసరే ఎవరు కూడా ఈ తలుపు తీయలేదు, ఎవరు ఆదరించలేదు. కష్ట సుఖాలు మనకి ఎన్నో కష్టాలు పడి ఒక పశువుల కాపలో మరి రాజాతి రాజు మరి దేవుడు ఒక పశువుల పాకలో జన్మించాడు. అక్కడే మనకు చూపించాడు ఎవరైనా సరే ఒక దేవుడు ఎలా ఉండాలో మరి తన యొక్క దీనత్వం అక్కడే చాటాడు ప్రజలకి. ఒక పశువుల పాకలో జన్మించి ఈ లోకానికి వెలుగునిచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు లోకంలో మొదటగా ఆయన గుర్తుగా ఒక స్టార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టార్ గుర్తు ఏంటంటే ఈ ప్రపంచానికి వెలుగై ఉంది నేను అని తెలియపరచడం జరిగింది. ప్రతి క్రైస్తవుడు కూడా నీ ఇంట్లో యేసుక్రీస్తు ఉన్నాడంటే ఈ నెలలో ఆయన గుర్తుగా ప్రతి ఇంటిలో కూడా ఒక స్టార్ కంపల్సరీగా ఉన్నది. నీ ఇంటిలో ఆ స్టార్ ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకుంటున్నట్టు ఆయన యొక్క వెలుగు నీ కుటుంబానికి వచ్చినట్టుగా గుర్తుగా దేవుడు మనం చూపించాడు అని ఆయన ఆచారం ప్రకారం కాకుండా యేసుక్రీస్తు ఆయనకి కృతజ్ఞతగా నువ్వు ఇచ్చే చిన్న గిఫ్ట్ మరి స్టార్ అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా స్టార్ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మన పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి, మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి మరి సిలువలో కూడా దేవుడు చనిపోయే ముందు ఏమన్నాడు? పక్కన దొంగ ఏమన్నాడు? ఒక దొంగ ఏమన్నాడు చెప్పండి అమ్మా? నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించమన్నాడు. అలాగే ఇంకో దొంగ ఏమన్నాడు? నిజంగా నువ్వు దేవుడు అయ్యా, నీతో పాటు మమ్మల్ని చేర్చుకోమన్నాడు. అంటే దేవుడు ఆ క్షణమే అతనికి పరలోక రాజ్యం ఇచ్చాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే మనకు చాలామంది నేను చాలా తప్పులు చేస్తున్నాను, ఎన్నో లోకంలో తప్పులు చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా లేదు, చర్చి అవసరం లేదు అనుకుంటారు. కానీ దేవుడు ఏ క్షణంలో ఏ విధంగా సరే నువ్వు ధీరత్వంగా ఉండి ఆయన నమ్ముకుంటే ఎప్పుడంటే నీకు దేవుడు రాజ్యంలో దేవుడు నీకు మరి నీకు దేవుడు రాజ్యాన్ని చేర్చుకుంటాడు. మరి ఈ విధంగా యేసుక్రీస్తు చెప్పినట్టు మనకి ప్రేమ, దయాలత్వం కూడా ఆయన మనకి ఏ విధంగా చూపించాడో అందరూ కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. క్రిస్టియన్ మరి యేసుక్రీస్తు అనే మతం కాదు, మార్గం అనేది అందరూ తెలుసుకోండి. మరి ఈ మార్గాన్ని చాలామంది ఆటంకాలు కూడా చేస్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితమే క్రిస్టియన్స్ అనే ఎస్సీలో హోదా కల్పించారని
మన సార్ ఎమ్మెల్యే గారు వారి తండ్రి మరి దానం గారు కరెక్ట్గా చేసినప్పుడు 20 సంవత్సరాల క్రితమే ఢిల్లీలో ఒక టీం ఏర్పాటు చేసి ఎస్సీలని మరి క్రైస్తవుల్లో చేర్చాలి, వాళ్ళకి క్రైస్తవులు ఎస్సీలో చేర్చాలి, ఎస్సీ హోదా కల్పించాలని ఒక పోరాటం చేసినాడు వాళ్ళ తండ్రి. అంటే ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన మన ఎమ్మెల్యే గారు మనకి ఎమ్మెల్యే గారుగా అవ్వటం కూడా చాలా సంతోషకరమైన విషయం. మీ అనుదిన ప్రాంతంలో మరి ఎమ్మెల్యే గారి గురించి ఆయన ఎన్నో మరి ఇంత పెద్ద ప్రజల్ని పరిపాలించాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి మీ అనుదిన ప్రాంతంలో ఆయన కోసం ప్రార్థన చేయాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఒకసారి నేను ఎమ్మెల్యే గారు కాల్ అయినప్పుడు ఈ యొక్క చర్చి గురించి మీరు అందరూ చెప్పడం జరిగింది. నాతో కూడా ఒకసారి సార్ చెప్పాడు. నేను 2014-19 దానికి ఆల్రెడీ శాంక్షన్ చేశాను. వాళ్ళకి పొత్తులు కుదరక కట్టుకోలేకపోయారు, ఒక ఐకమత్యం లేకుండా ఉంది అన్నారు. ఈసారైనా సార్ రెడీగా మరి సిద్ధంగా ఉన్నాడు. ఐకమత్యతోటి ఒక మందిరం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మందిరం అనేది నీ మందిరం ఎలా ఉంటుందో నీ గ్రామం నీ పల్లె మరి దేవుడికి ఎంత కృతజ్ఞత ఉండవో తెలిసింది. మందిరం విషయంలో ఇంకో విషయం చెప్పిన అమ్మనపురంలో మేము చర్చి కట్టినప్పుడు ₹1 కూడా మేము అంటే నేను గొప్పగా చెప్పడం మీ చర్చి కూడా అలా చేసుకోవాలి. ₹1 కూడా కూలి పని చేసిన ₹1 కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ పని చేసుకున్నాడు కాబట్టి అందరూ ఉచితంగా వచ్చి చర్చి పని చేశారు. 59 రోజులు చర్చి కట్టాము. ₹1 కూడా మేము చర్చి కూలి అనేది ఇవ్వాలి. బేల్దార మేస్త్రి దగ్గర నుంచి మా కరెంటు పనిచేసే వాళ్ళ దగ్గర కూడా అందరూ అంటే ఇది ఎవరి చుట్టూ కాదు కదా, ఎవరి కోసం కాదు కదా, మన కోసం అది మందిరం నిర్మించేది అని ఒక టీముగా ప్రతి ఇంటి పేరులతో ఒకరోజు ఇంటి పేరులు ఒకరోజు ఇంటి పేరు వేసి మందిరం అనేది ఆ విధంగా కట్టుకుంటే ఇది నాది అని కలిగిన ఉద్దేశంతో కట్టాం కాబట్టి ఉప్పుగుండు వాస్తవాలు కూడా మీకు తెలుసుకోండి. సార్ మీ ఎడల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఒక మంచి మందిరాన్ని నిర్మించుకోండి. మరి దానిలో ప్రతి ఒక్కరూ మరి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే మందిరంలో ఏం చెప్తుంది సార్ నీ కుటుంబంలో విషయంలో జరిగేదానికి ఆ మందిరంలో చెప్పే పాస్టర్ నీకు ఆ దేవుడిని ఆ వాక్యం ద్వారా నీ పరిష్కార మార్గం చూపిస్తాడు. నీ ఆర్థిక విషయాల్లో కానీ నీకు మీరు పొరుగు వారితో తగాదులున్నా సరే ప్రతి ఒక్కరికి ఆ పరిష్కార మార్గం అనేది ఒక ఆదివారం చాలు. మరి మిగతా చేసుకుంటే మంచిగా ఒక ఆదివారంగా నీ కుటుంబ సమేతంగా మీరు ప్రార్థనకి వెళ్ళారంటే మీ మనసులో ఏముంది బాధలు ఏముండేవో అవన్నీ కూడా ఆదివారం పాస్టర్ రూపేణా మీకు ఆ వాక్యం పడుతుంది. కాబట్టి దయవుంచి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చాలా ఘనంగా చేశారు ఈ ప్రోగ్రాం. చాలా సంతోషంగా ఉంది. ఈ ఉప్పుగుండూరు బాపరి చర్చి వారిని చాలా అభినందిస్తున్నాను. ఇంత ఘనంగా చేసుకుంటూ మరి దేవుని ఇంత గొప్పగా ఘనంగా హై లెవెల్లో ఏది చేసుకున్నా కాకుండా దేవుని గణపరచడం ఈ సంఘాన్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉప్పుగుండూరు బాపరి చర్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఎంత పని ఒత్తిడి ఉన్నా ఈ కార్యక్రమాన్ని తీరిక చేసుకొని వచ్చినటువంటి గౌరవ మన శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. క్రిస్మస్ ఒక గొప్ప పండుగ. సృష్టిలో మొత్తం 84 లక్షల జీవరాశులు ఉంటే ఇందులో భూమి మీద ఉండేవి కొన్ని, గాలిలో ఉండేవి కొన్ని, నీటిలో ఉండేవి కొన్ని. వీటికి ఒక గడియతోటి మొదలయ్యి జీవితం అంతమైపోయే ఒక గడియతోటి జీవితం మొదలు అంతం అయిపోయే జీవరాశుల నుంచి 1000 సంవత్సరాల వరకు బతికే జీవరాశుల వరకే ఉంటాయి. ఈ జీవరాశులు సృష్టిలో ఏ పదార్థము నాశనం కాదు, ఏ పదార్థము మళ్ళీ తిరిగి వేరే రూపంలో వస్తూ ఉంటుంది. చెట్టు నాశనం అయితే మనిషిగా, మనిషి నాశనం అయితే చెట్టుగా ఇంకో రకంగా ఉద్భవిస్తూనే ఉంటుంది. అలా ఈ సృష్టి కొనసాగుతూ ఉంది. ఈ సృష్టిలో అనేక రూపాలతోటి, అనేక పేర్లతోటి, అనేక వివిధ దీంతోటి మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. అలాగే అందులో క్రీస్తు మనుషులకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు వారిని ఉద్ధరించడం కోసం జన్మిస్తూ ఉంటారు. అలా కష్టాలు వచ్చినప్పుడు వారిని ఉద్ధరించడం కోసం ఉద్భవించిన వారే యేసుక్రీస్తు వారు. ఆయన అనేకమైనటువంటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు చేసి దీనులను ఆదుకొని ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. ఈ రోజున ఆయన ప్రభు వారిని గుర్తు చేసుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగు బాప్టిస్టు సంఘం వారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి విజయ్ కుమార్ గారు వారు కొన్ని మాటలను తెలియజేస్తారు. సంఘము గురించి, చర్చి గురించి, మరి సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి వారు మాట్లాడి కేక్ కట్ చేస్తారు. ఈరోజు ఇక్కడ విచ్చేసిన దైవజనులు పాస్టర్లందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యూత్కి, క్రిస్టియన్ పాలెం పెద్దలకి, మరీ ముఖ్యంగా విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, గ్రీటింగ్స్ అని సందర్భంగా తెలియజేస్తాను. క్రిస్మస్ అనేది ఒక మన పండగ, మన ఊరు పండగ, లేకుంటే మన దేశ పండగ, ఇది ప్రపంచ పండగ. ఎందుకంటే ప్రభు అందరికీ దేవుడు అని అక్కడనే రాసింది. సో ప్రభు అందరికీ దేవుడు, మన క్రిస్టియన్స్కే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు. ఈరోజు మనం ఇంత ఘనంగా క్రిస్మస్ ఈ ఉప్పుగుండూరులో నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న 2-3 మాటలు. మొదటిగా ఇందాక మనోజ్ చెప్పినట్టు, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు. ఆయన ఎక్కడైనా జన్మించేవాడు. ఒక రాజుగా జన్మించవచ్చు, ఒక పెద్ద భవనంలో, ఒక రాజభవనంలో జన్మించవచ్చు, ఒక పెద్ద ఆస్తిపరుడుగా జన్మించవచ్చు. కానీ ఆయన జన్మనే ఆయన ఒక సందేశం ఇచ్చాడు. ఏంటిదంటే, ఒక మామూలు పశువు ఇంట్లో, పశువు పాకలో పుట్టాడు, ఒక బీద కుటుంబంలో పుట్టాడు. అంటే ఈ లోకంలో ఆయన వచ్చింది ఏంటంటే, మామూలు ప్రజల కోసం, పేదల కోసం, బాధలు పడే వాళ్ళ కోసం ఆయన వచ్చాడు, పాపుల కోసం ఆయన వచ్చాడు. అంటే ఏదో రాజుగా రాలేదు, ఏం లేదు. సో ఆయన జన్మనే మనందరికీ ఒక సందేశం అనేది మనం గమనించాలి. ఎవరైనా వెళ్తూ ఉంటారు, బైబిల్లో చదువుతూ ఉంటారు, బైబిల్లోది చాలామంది కొంతవరకన్నా అర్థం చేసుకుంటారు. కానీ నిజ జీవితంలో మనము మనం అర్థం చేసుకున్న బైబిల్లో రాసిన వాక్యాలు మనం ఎంతవరకు పాటిస్తున్నామనేది మనం గమనించాలి. మనము ఉత్తగా ఏదో చర్చి లోపల వినటం, బయటకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు చేసేది చేయకుండా, మనము ఒక క్రైస్తవులుగా నిజమైన క్రీస్తు వాక్యాలని, బైబిల్ వాక్యాలని మనం నిజ జీవితంలో పాటించాలని మరీ మీ అందరినీ కోరుతాము. మనం చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, క్రిస్టియానిటీ అనేది చాలా బలమైన మతం. అది పుట్టిందే రోమ్లో. అంటే ఆ రోజులలో, క్రీస్తు పుట్టక ముందు రోమ్లో ఎవరైనా క్రిస్టియానిటీని పాటిస్తూ ఉంటే అతన్ని చంపేవాళ్ళు రోమ్. అలాంటి దేశంలోనే పుట్టి ఈరోజు అక్కడ అందరూ క్రిస్టియన్సే. అంటే ఇటలీ, రోమ్, ప్రపంచాలలో ఎవరు వ్యతిరేకించారో ఈరోజు వాళ్ళే పాటిస్తారు. అంత బలమైన మతము క్రిస్టియానిటీ, అంత బలమైనది మన క్రిస్టియానిటీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మన క్రిస్టియానిటీ చాలా బలమైన రీజన్, ఈ ఆటంకులు, ఈ ఇబ్బందులన్నీ బయటకు వచ్చి మనం చాలా గట్టిగా ఉండే మతం అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా మంచి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ అనేది ఒక గ్రంథము, అంటే పరిశుద్ధ గ్రంథము. దాంట్లో ఎన్నో జ్ఞానమైన విషయాలు ఉన్నాయి. మన నిజమైన జీవితాల్లో ఏ విషయంలో అన్నా కానీ మనము ఏదైనా ఆలోచించుకొని ఎలాగ పాటించాలంటే అది బైబిల్లోనే మనం చదువుకోవచ్చు. బైబిల్ అన్ని విషయాలు ఉన్నాయి. మనం ఏ సందర్భంలో ఎలాగ ఉండాలనేది బైబిల్లో మీరు గమనిస్తే రాసి ఉంటాయి.
మామూలు నాకు ఇష్టమైనది చాలా అందరికీ చాలా మందికి తెలిసిన విషయం ఏంటిదంటే, ఎవరు అణిగి తక్కువ చేసుకుంటారో వాళ్ళు హెచ్చించబడును అని బైబిల్లో రాసి ఉంటారు. అంటే మనం చాలా సింపుల్గా హ్యూమిలిటీగా, అంటే తెలుగులో ఏమంటారు, మనం తగ్గించుకున్నది హెచ్చించబడును. అది చాలా ముఖ్యం. ఎందుకంటే దీంట్లో మనం గర్వంగా ఉండకూడదు, ఏముండకూడదు. ఒకవేళ మీకు ఏదైనా మంచి పెద్ద ఇల్లు వచ్చినా కానీ అది దేవుడి దీవెనతో వచ్చింది. నేను ఎమ్మెల్యే అయ్యానంటే చాలా మంది ప్రయత్నించారు, నేను ఎమ్మెల్యే అంటే అది దేవుడి దీవెనతోనే మేము ఎమ్మెల్యే అయ్యాను. అలాగనే అన్ని మనం గుర్తుపెట్టాం. అందుకని మనం ఎందుకు గర్వంగా ఉండకూడదంటే, ఏదైనా దేవుడి ఆశీర్వాదంతో మనకు వచ్చింది కాబట్టి అది తెలిసిన వారు నువ్వేం చేయలేదు, నువ్వు తెలిసిన వాళ్ళు, అందుకని తగ్గి ఉండటం అనేది చాలా ముఖ్యం. అదే కాకుండా ప్రతి విషయంలో బైబిల్లో అనేక సందర్భాల్లో అన్ని చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. దేవుడు బైబిల్లో మన కింగ్ సాలమన్ ప్రాబ్లమ్స్ రాసి ఉంటుంది. ఎవరికైనా మంచి భార్య దొరికిందంటే అది దేవుడి ఆశీర్వాదం. గుణవంతమైన భార్య దొరికిన దేవుడి ఆశీర్వాదం. ఎందుకంటే భార్య బాగలేకపోతే మనకి ఎంత ఉన్నా కానీ అంత గందరగోళం అని మనందరికీ తెలుసు. దాని తర్వాత ఎన్నో మంచి మంచి విషయాలు, పెద్దల్ని తల్లిదండ్రుల్ని సన్మానించాలా, గౌరవించాలా. దాని తర్వాత మీ తండ్రి స్నేహితుల్ని గుర్తుపెట్టుకోవాలా. ఇలాంటి మంచి మంచి వాక్యాలు నిజ జీవితాల్లో మనం ఎలా ఉండాలో అని చెప్పింది. పక్క వాళ్ళని నీ మాదిరే ప్రేమించమని, ఇలాంటి మంచి మంచి వాక్యాలు ఇప్పుడున్న సందర్భంలో సమయంలో అలాంటివి చాలా ముఖ్యం. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఒక కరుణ, దాని తర్వాత హ్యాపీనెస్, జాయ్, దాని తర్వాత పీస్, శాంతి. ఇదనేది మన ముఖ్య సందేశం. ఇప్పుడున్న సందర్భంలో సమయంలో అది ఎంత అవసరమో మన ప్రపంచానికి మనకు తెలుసు. సో ఈరోజు నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, ప్రతి ఒక్కరు దేవుడిని, నాకు తెలిసినంత వరకు దేవుడిని నిజంగా నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. ఆయన మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే ఖచ్చితంగా ఎన్ని ఇస్తారని నేను కూడా నమ్ముతా ఉన్నాను. అందుకనే నేను చాలా విషయాలలో చాలా మందిని అంటూ ఉంటాను. ఇప్పుడు విజయ్ కుమార్ అంటే మీకు మామూలు తెలిసినదంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏమంటారు, విజయ్ కుమార్ ఎవరిని పట్టించుకోడు, అసలు ఎవరిని కేరే చేయడు అంటాడు. వాళ్ళని కేర్ చేయడు, వీళ్ళని కేర్ చేయడు అంటారు. నేనంటే దాంట్లో నిజమైన అర్థము మీకు చెప్పేది ఏంటిదంటే, నేను ఎవరికి భయపడను, నేను దేవుడు తప్ప ఎవరికి భయపడను. సో అందుకని నేను వీళ్ళ కోసం భయపడాల్సిన నాకు అవసరం లేదు, దేవుడు తప్ప నేను ఎవరిని భయపడను. సో అందుకని కొంతమంది అనుకుంటూ ఉంటాను. సో ఇదే, అందుకని ఇంకేం లేదు. సో నేను ఈరోజు దేవుడిచ్చిన అవకాశంతో మన ఉప్పుగుండ నా చేతనైనంతా చాలా అభివృద్ధి సంక్షేమకాన్ని 2009 నుంచి నేను చేస్తా ఉన్నా. రాబోయే కాలంలో కూడా నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా రాబోయే కాలంలో కూడా ఈ ఉప్పుగూడూరు గ్రామానికి ఒక 60 లక్షల రూపాయలు ఈ రోడ్లకి ఇవన్నీ పెట్టాను. సో రాబోయే కాలంలో ఎస్టీ కాలనీలో, మన క్రిస్టియన్ కాలనీలో, అక్కడ అన్ని చోట్ల ఏదో కొద్దిగా అభివృద్ధి చేస్తామని దేవుడిచ్చిన అవకాశం మీ అందరికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా నన్ను గుర్తుపెట్టుకొని మీరు కూడా మా విజయ్ కుమార్ అప్పుడప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటారు, మీరు ప్రార్థిస్తూ ఉంటే మీ బలం నాకు బలం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దీనికి సహాయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మీ అందరికన్నా ముందు ఈ చర్చ్ విషయం నేను సహాయం చేయడానికి నేను ముందున్నానని సందర్భంగా తెలియజేస్తూ, నేను ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చర్చ్ విషయంలో, క్రిస్టియానిటీ విషయంలో పార్టీలు అతీతంగా అందరూ ముందుకు రావాలి, కలిసి ఉండాలని నేను ఒకటి కోరుకుంటూ, మనందరూ కలిసి ఈ చర్చిని నిర్మాణించడానికి మీ అందరికన్నా నేను ముందుండి నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తానని నేను చాలా చేశాను. కానీ ఈ చర్చ్ విషయంలో మాత్రం ఎందుకో మీ వల్లనో నా వల్లనో అడ్డంకులు ఉన్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఈసారి మీ అందరూ సహాయంతో మీరందరూ నేను ఖచ్చితంగా ముందుండి దీన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తానని, దేవుడు దీవెనతో ఖచ్చితంగా చేస్తానని పూర్తి నమ్మకం ఉందని సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
గతంలో జరిగింది అయిపోయింది సార్. ఇప్పుడు అందరూ కూడా సఖ్యత, ఐక్యత, సాహసంలో అందరూ ఉన్నారు. అందుని బట్టే మొన్న మీ దగ్గరికి వచ్చి మేము మీకు మెమోరండం ఇచ్చున్నాము. అందరూ కూడా సంఘం విషయంలో ఒక మాట మీదే ఉన్నాం సార్. యూత్ కానీ, పెద్దలు కానీ, సమాజం కానీ, సంఘస్థులు కానీ అందరూ కూడా సఖ్యత, ఐక్యత ఉన్నారు సార్. అది మీరు గమనించి మాకు మా చర్చి విషయంలో మీరు చేస్తే మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం సార్. ఖచ్చితంగా ఈ విషయంలో నేను ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా ఈ సంత నూతలపాడు నియోజకవర్గంలో నేను 2009 నుంచి ఇప్పటి వరకు అనేక చర్చిలకి సహాయం చేశాను. దగ్గర నాకు గుర్తున్నంత వరకు 15 చర్చిల నిర్మాణానికి నేను దగ్గరుండి చేపించిన విషయము నేను మీ అందరికీ గుర్తు చేస్తాను. నేను చర్చిలే సహాయం చేయటం నా అదృష్టంగా భావించి నేను ఎప్పుడూ ముందుంటానని సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. మన అందరి కరతాల ధ్వనుల ద్వారా మరి గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కళ్ళు మూసుకుందాం అందరం కూడా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరినీ రక్షించటానికి, పాపములను విడిపించటానికి, దీనులను పైకి లేవనెత్తటానికి, పెట్ట కుప్ప మీద ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ధనవంతులుగా చేయుటకును, ప్రధానులతోనూ అధికారులతో కూర్చుండబెట్టుటకును, కన్యమర్య గర్భమును జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టి మా కొరకు ఈ లోకముకు అనుదించినటువంటి యేసు ప్రభా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క జన్మదినాన్ని స్మరణ తెచ్చుకుంటూ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వందనాలు. వారికి ఉన్నటువంటి భారము, బాధ్యతను బట్టి శుద్ధిస్తున్నా. వారు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. అలాగనే క్రైస్తవునిగా ఉంటూ క్రైస్తవ సంఘాలకును, సేవకులకును వారు చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత 3 రోజుల క్రితం కూడా తండ్రి రుద్రవరం తెలుగు బ్యాప్టిస్టు సంఘానికి కూడా ప్రార్థనా గోపురమునకు వారు ఇచ్చిన ప్రామిస్ని బట్టి శుద్ధిస్తున్నాం. అలాగనే ఉప్పుగొండూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ నిర్మాణం కొరకే వారు చేసిన మాటలు బట్టి స్తోత్రాలయ్యా. వారు ఇచ్చిన ఈ మంచి భరోసాను బట్టి మీకు వందనాలు. ఇవన్నీ జరగాలి అంటే మేమందరం సమాధానంగా ఉండాలి. క్రిస్మస్ అంటేనే సమాధానం నాయన. మీ వాక్యములో సెలవిచ్చావు కదా, సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నావు తండ్రి. అవును ప్రభువా, మా సంఘాలు, సమాజము సమాధానంగా ఉన్నప్పుడు మా పై అధికారులు కూడా, మా నాయకులు కూడా మా పట్ల కృప చూపుతారు, కనికరిస్తారు, దయ చూపిస్తారు, జాలి పడతారు, సహాయం చేస్తారు. ప్రభువా, మేమందరం అలా కలిసి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. ముఖ్యంగా మా నాయకుల్ని మీరు బ్లెస్ చేయండి తండ్రి. అయ్యా, ఈ కాలంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ చిత్తం అంటే ప్రభువా, వచ్చు కాలానికి వారిని మంత్రిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నా. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. గొప్పగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అయ్యా ప్రభువా, వేదిక మీద నా దైవజనులందరూ కొరకు వందనాలు. ఒంగోలు బాప్టిస్టు ఫీల్డ్ పుల సమాజం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సంఘాలు, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ఉప్పుగుండూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ నామం పేరిట ప్రార్థన చేసి కేక్ కట్ చేస్తూ ఉండగా, ఈ కేక్ ఎలాగైతే తీయగా మధురంగా ఉంటుందో మా జీవితములు కూడా, మా బ్రతుకులు కూడా తీయగాను మధురముగా మార్చి మీ నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకోమంటూ మీకే వందనాలు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు సమర్పిస్తూ మా ప్రభువును, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అతి వెక్కిలి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
క్యాలెండర్ని మన బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆవిష్కరిస్తారు. క్యాలెండర్లు